వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు చెందిన విలువైన భూములను కాజేసేందుకు సీఎం చంద్రబాబు భారీ స్కెచ్ వేశారని, తన బినామీలకు పీపీపీ మోడ్తో మెడికల్ కాలేజీలను కట్టబెట్టే యత్నం వెనుక భారీ అవినీతి దాగి ఉందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తునిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అన్ని వ్యవస్థలు నాశనం చేస్తూ అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహించడం ద్వారా కూటమి నేతలకు 200 కోట్ల మేర దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ఈ ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం అడుగుతున్నాను. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి మీరు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు నువ్వు, నేను విజనరీ అంటావు, గూగుల్ కంటే పెద్ద తోపు నేనే అంటావు, ఐఫోన్ కొనుక్కుని నేనే అంటావు, సృష్టికర్త అంటావు. నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు ఉన్న ఈ ఇంతకాలం ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజీ అన్నా నువ్వు తీసుకొచ్చావా? ఎందుకంటే నీకు ఇష్టం లేదు. పేదలు గొప్పవారు అవ్వడం నీకు అసలు ఇష్టం లేదు. నీకు ఉన్న వాళ్ళని, నీ వాళ్ళని గొప్పవారు చేసుకోవడం, వాళ్ళని డాక్టర్లు చేసుకోవడం, ఇదే కార్యక్రమం నీది మొదటి నుంచి కూడా. మాకు మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడకూడదు, వాళ్ళకి ఉచిత వైద్యం అందించాలి అనే కారణంతో ఆయన ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యశ్రీ ప్రారంభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు ఆ ఉచిత వైద్యాన్ని పొంది ఆరోగ్యవంతంగా ఉన్నారు. అదే స్ఫూర్తితో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఆరోగ్యమే కాకుండా ఉచిత విద్యను కూడా అందించాలనే, పేదవారికి అందించాలనే ఉద్దేశంతో 17 జిల్లాల కేంద్రాలలో 17 మెడికల్ కాలేజీలను, 1, 2 కాదు, బాగా వినండి చంద్రబాబు నాయుడు గారు, 1, 2 కాదు, 17 జిల్లా కేంద్రాలలో 17 మెడికల్ కాలేజీలని 8,450 కోట్లతో ప్రారంభించడం జరిగింది. నీకు అర్థమవుతుందా? నీకు ఏది ముఖ్యం కాదు, నీకు రాజకీయం రాజకీయం రాజకీయం. ఇది తప్ప నీ ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి నువ్వు ఇబ్బంది పెట్టద్దు ఎవరిని. ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టావు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని యువతని ఇబ్బంది పెట్టావు. మరీ హీనంగా చెప్పుకుంటే మానం పోతుంది. దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళ పెన్షన్లు కట్ చేసిన. ఆన్లైన్ రుణ యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత యాప్లను నమ్మవద్దని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సిఐ దస్తగిరి ఎస్ఎంజి శ్రీనివాస్ అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం సైబర్ నేరాల పట్ల అనేకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత యాప్లను ఇన్స్టాల్ చేయవద్దన్నారు. ప్రజల్లో చైతన్యం చేయడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈగల్ సెల్ సభ్యులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930 టోల్ గేట్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని అన్నారు. అవగాహన గురించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు చాలామంది ఈ సైబర్ నేరాలతో మోసపోయి చాలామంది విక్టిమ్స్ అవుతున్నారు. వారికి ప్రభుత్వాలు అవగాహన ద్వారా తెలిపి జాగ్రత్త పడవలసిందిగా, వారు ఏమన్నా మోసపోతే 1930కి కాల్ చేసి ప్రభుత్వం, పోలీసు సహాయం పొందవలసిందిగా ఈ ప్రచారణ, ఈ యొక్క అవగాహన సదస్సులు చేపట్టడం జరుగుతుంది. ఇందులో మన రంగసాయి గారి ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఎన్జిఓ గారు, ఆయన ఆధ్వర్యంలో ప్రజలకి అవగాహన సదస్సుల ద్వారా మోసపోబాకండి, 1930ని కాల్ చేసి సహాయం పొందమని ఈ కార్యక్రమం చేపట్టడమైనది. సమాజంలో ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. మరి అతి సూక్ష్మంగా ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి పరికరాలను బట్టి క్రాస్ చేసి మరి చాలామంది విద్యావంతులు అవ్వచ్చు, నిరక్షరాస్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ సైబర్ నేరాల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో చిక్కుపోతున్నారు. మరి మధ్యతరగతి పేదవాళ్ళు కూడా ఈ దాంట్లో పడిపోతే వాళ్ళు అనేక నష్టాలు పడిపోతున్నారు. ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఈగిల్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ప్రతి చోట కూడా ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పేసి టౌన్ స్టేషన్, రైల్వే స్టేషన్లో మరి పోలీస్ స్టేషన్, ఆర్పిఎఫ్ సిఐ గారు ఆధ్వర్యంలో పోలీస్ స్టాఫ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రయాణికులందరికీ చెప్పేది ఏంటంటే, అందరికీ ఒకటే మాట చెప్తున్నాం, ఈ సైబర్ మోసాల్లో పడితే చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ జరిగితే కనుక
1930 1930 నెంబర్కి వెంటనే ఫోన్ చేస్తే రికార్డు తెలియజేసుకుంటాం. పీపీపీ విధానంతో ప్రజల సొమ్మును ప్రణాళికాబద్ధంగా లూటీ చేస్తూ పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే సీఎం చంద్రబాబు విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేత గుంటి నాగేంద్ర, కడప జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి అన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో పేద వర్గాలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ చరిత్రహీనుడిగా నిలిచిపోయారన్నారు. ఉద్యమాల నుండి పుట్టిన వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. మంత్రులు సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్కుతాం అన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కనపడుతుంది. ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే వికలాంగుల్ని దొంగలతో పోలుస్తున్నారు. యూరియా కోసం మాట్లాడే రైతుల్ని కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టి, లేదంటే యూరియా కోసం లైన్లో ఉన్న రైతులను కూడా వారి మంత్రులతో వీళ్ళు ఏదో బఫే భోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి ఏదో వాళ్ళని వెటకారం చేయడం, రకరకాల విధానాల్లో ఆయన పాటిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు, దాన్ని ప్రశ్నించే రైతుల్ని, లేకపోతే పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకు పార్టీ అంటగట్టడం. వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని, కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. పూర్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ని రకరకాల రాజకీయ కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ న్యూస్లు కానీ, ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి. ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది, ఎందుకు అంత నియంతృత్వ ధోరణి? మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరపున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీ నియంతృత్వ ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు, మీ రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము మిమ్మల్ని చూస్తుంటే ఒకందుకు నాకు జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న హిట్లర్ లేకపోతే ముస్సోల్ని, లేదంటే మీలో ఉన్న మానసిక వైకల్యం కానీ పరాకాష్ఠకి, అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు కదా, పరాకాష్ఠకి చేరి పరిస్థితి నేను చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతుల పట్ల మీరు వ్యవహరించే తీరు, యూరియా దొరకని పరిస్థితి రాష్ట్ర రైతాంగానికి ఏర్పడింది. దయచేసి ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోండి, ఆరోగ్యశ్రీ ద్వారా రోగులను ఆదుకోండి, రాష్ట్ర ప్రజలను ఆదుకోండి. హాస్పిటల్లో పీపీపీ మోడ్లోకి తీసుకెళ్లకుండా హాస్పిటల్తో దయచేసి జగన్ గారు సమకూర్చిన 17 హాస్పిటల్లో, ఈ రాష్ట్రానికి 17 హాస్పిటల్లో సమకూర్చిన ఆస్తి మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజల్ని ఏ పరిస్థితుల్లోని మోసం చేయకుండా దయచేసి వారి ఆస్తి వారికి ఉంచండి. ఎంతగాని మీ తాబేదారులకి, మీ మనుషులకి కట్టబెట్టకండి. జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సంపాదించి పెట్టిన ఆస్తులు మీ తాబేదారులకి కట్టబెట్టకండి. ఎందుకంటే ఎంత బరి తగ్గించేశారంటే ఈ రోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. రేపు జగన్ గారు కట్టిన పోర్టులు ఆల్రెడీ మీరు మార్కెటింగ్ చేసుకుంటారు. మీ హయాంలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పోర్ట్ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ మీరు తేనపరుస్తారు. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ దారం పెట్టేశారని మీరే చెప్తున్నారు. ఫ్యూచర్ లో పోర్టులు కూడా అదే పని చేస్తారేమో అని భయంగా ఉంది మాకు. ఏదన్నా మేము ప్రశ్నిస్తుంటే మా గొంతు నొక్కేసి పరిస్థితి, ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మీ నోటి వెంట వింటున్నాం. మీరు ఈ రాష్ట్ర ప్రజల మంచిని కాంక్షించేవారైతే రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో రోగుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పట్ల మీ మంచి మనసు చాటుకుని సరైన రీతిలో మీరు పరిపాలన చేయాలని కోరుకుంటున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన 15 నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏపీటీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ స్పష్టం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు చెందిన విలువైన భూములను కాజేసేందుకు సీఎం చంద్రబాబు భారీ స్కెచ్ వేశారు. మండిపడ్డ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. శతచిత్రాల నిర్మాత తొమ్మలపల్లి రామసత్యనారాయణ, హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహరావులను సత్కరించిన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.